गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమధర్మిష్ఠులైన పంచపాండవులు ఆ లాక్షాగృహం నుంచి తప్పించుకొని ఇక్కడ ద్రౌపది స్వయంవరానికి వచ్చారు. కృష్ణ పరమాత్మని మొట్టమొదటిసారి చూసేది ద్రౌపది స్వయంవరంలోనే. అలా చూసి పంచపాండవులు చాలా సంతోషపడ్డారు, కృష్ణుడు కూడా సంతోషపడ్డారు. ఇప్పుడు ద్రౌపదిని వివాహం చేసుకొని ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్నారు పంచపాండవులు. ఆ సమయంలో వారిని చూసేదానికి భగవంతుడు వచ్చారు. అప్పుడు కృష్ణుడు వచ్చిన వెంటనే వాళ్ళందరికీ పరమ సంతోషం. కృష్ణుడిని చూసి లేచారంట. ఎలాగంటే పంచప్రాణములు ఎలా లేస్తుందో అలా లేచారంట కృష్ణుడిని చూసి. అందుకే పంచపాండవులు అనేటప్పుడు కృష్ణుడు కూడా మమ ప్రాణాహి పాండవాహ అంటూ అన్నారు కృష్ణుడు. అలాగా చాలా సంతోషం కృష్ణుడిని చూసిన వెంటనే. కృష్ణుడిని అందరూ ఆలింగనం చేసుకొని కృష్ణుడు కూడా తనకంటే పెద్దవారు అయిన ధర్మపుత్రులకి భీముడికి నమస్కారం చేసి అర్జునుని ఆలింగనం చేసుకొని నకుల సహదేవులు కృష్ణునికి నమస్కరించారంట. ఇలా అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ద్రౌపది కూడా కృష్ణునికి వచ్చి నమస్కరించి ఇలా ఉండేటప్పుడు అప్పుడే కదా వివాహం జరిగింది. కృష్ణునికి కూడా చాలా సంతోషం. పంచపాండవులు ద్రౌపది వివాహం చేసుకున్నది. వాళ్ళతో ఇలా సంతోషంగా మాట్లాడుతూ ఉండేటప్పుడు అక్కడ కుంతి కూడా వచ్చింది. కుంతి వచ్చిన వెంటనే నేరుగా భగవంతుడు వెళ్ళి కుంతికి నమస్కారం చేసిన వెంటనే పుత్రవాత్సల్యంతో పుత్రుడిలాగా కృష్ణుని ఆలింగనం చేసుకొని, కృష్ణ నిన్ను చూస్తేనే మాకు ఏ కష్టం వచ్చింది అనేది మాకు మర్చిపోతుంది. అలాగ నిన్ను చూసిన మాత్రంలోనే అలా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూశాను కాబట్టి ఇక మీదట ఏదైనా కష్టం వస్తే కూడా దాన్ని ఎదుర్కొనేదానికి మాకు ఇలా శక్తి వచ్చినట్టు ఉంది. కృష్ణ నిన్ను చూస్తేనే అంత సంతోషంగా ఉంది. సర్వేశ్వరుడైన నువ్వు మా పక్షంగా ఉండి మా గురించి దిగులు పడుతున్నావే, ఇక మాకెందుకు దిగులు అంటూ ఇలా కుంతి కూడా పుత్రవాత్సల్యంతో కృష్ణుని కౌగిలించుకొని ధారధారగా కన్నీరు కారుస్తూ చెప్పింది. ఇలా అక్కడ ఉండేటప్పుడు ధర్మపుత్రులు కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండొచ్చు కదా, ఇప్పుడు పైన వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇక్కడే నువ్వు కొన్ని రోజులు ఉండిపో, ఈ వర్షాకాలం అయిన తర్వాత వెళ్తాం అని చెప్పిన వెంటనే కృష్ణుడు కూడా సరే అంటూ అక్కడే ఉండిపోయారు. కృష్ణుడికి తన యొక్క ఒకే వయస్సులో ఉండే అర్జునుడితోనే అన్ని చోట్లను చుడుతూ ఉంటారు. అతనే తన యొక్క డియరెస్ట్ ఫ్రెండ్. అలాగా అర్జునుడితో అన్ని చోట్ల చుడుతూ వస్తూ ఉండేటప్పుడు యమునా నదీ తీరంలో ఉండే అడవిల్లో అంతా ఇలాగ వేటాడుతూ వచ్చారు. మాంసాలంతా సిద్ధమైంది. ఆ మాంసాన్నంతా అది శ్రాద్ధకాలం వచ్చింది కాబట్టి ఆ శ్రాద్ధంలో చేర్చుకునేదానికి పంపించారు ఆ మాంసాన్నిటిని. తర్వాత వేటాడినందువల్ల కొంచెం అలసటగా ఉన్నందువల్ల యమునలో స్నానం చేసేదానికి కృష్ణుడు అర్జునుడు ఇద్దరు వెళ్ళారు. ఇలా స్నానం చేస్తూ ఉండేటప్పుడు ఒక ఆశ్చర్యం ఏమిటంటే పరమ రూపవతిగాను శీలవతిగాను గుణవతిగాను ఒక స్త్రీ అక్కడ ఇలా సంచారం చేస్తూ ఉందంట. చూస్తే సాధారణమైన స్త్రీగా లేదు, ఏదో ఒక ఆకాంక్షతో ఎవరినో వివాహం చేసుకోవాలి అంటూ ఇలా చూడుతూ ఉండేటట్టుగా కనిపించింది. వెంటనే అర్జునుడి దగ్గర కృష్ణుడు ఆమె ఎవరును వెళ్ళి కనుక్కోరా అని పంపించిన వెంటనే పైన ఆ స్త్రీ మాట్లాడేదానికి ప్రారంభించింది. నేనెవరంటే సూర్యుని యొక్క పుత్రి కాళింది అని పేరు. ఆ యమునకు కాళింది అని ఇంకో పేరు కూడా ఉంది. యముననే ఇలా కాళింది రూపంలో సంచారం చేస్తూ ఉంది. నాకు కాళింది అని పేరు. నా తండ్రి సూర్య భగవంతుడు నేను చిన్నప్పటి నుంచే మహాలక్ష్మి ఎలాగైతే విష్ణుని వివాహం చేసుకుందో అలాగనే కృష్ణుని భర్తగా పొందాలి అంటూ ఇక్కడ ఈ నది ఒడ్డున తపస్సు చేస్తున్నాను. నా కోసమే మా తండ్రి ఇక్కడ ఒక అంతఃపురం కూడా ఈ జలము లోపల కట్టించారు. దాంట్లో ఉంటూ భగవదారాధనం చేసుకుంటూ ఆ ఉత్తమ పురుషుణ్ణి కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను అని ఇలా చెప్పిన వెంటనే ఈ విషయాలన్నిటినీ అర్జునుడు కృష్ణుడి దగ్గర వచ్చి చెప్పారు. కృష్ణుడు వెంటనే తన యొక్క రూపంతో వెళ్ళి ఆ స్త్రీ ముందు నిలబడి వెంటనే నాథా అని చరణంలో పడింది. ఏ పురుషుడినైతే ఎదురు చూస్తూ ఇన్ని రోజులు ధ్యానం చేస్తుందో ఆ పురుషుడు ముందు వచ్చి నిలబడినట్టుగా ఉంది. భగవంతుడిని చూస్తే నాథా మీరే నా ప్రాణకాంతుడు అని నమస్కరించిన వెంటనే ఆ కాళిందిని స్వీకరించి తన రథంలో ఎక్కించుకొని ఇంద్రప్రస్థానికి అర్జునుడు కాళింది కృష్ణుడు వచ్చేశారు. ఇప్పుడు కాళింది ఉంది కాబట్టి తనకు సుఖంగా ఉండాలి అంటూ విశ్వకర్మను పిలిచి ఆ ఇంద్రప్రస్థం దగ్గరే ఇంకొక అంతఃపురాన్ని కట్టించి 2 ఎక్స్టెన్షన్ లాగా పెట్టి
ఆ అంతఃపురంలో కృష్ణుడు ఇలా జీవిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇది ముగించిన తర్వాత ద్వారకకు వెళ్తామంటూ అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పంచపాండవులతో ఈ కాళిందితో అంతఃపురంలో ఉంటూ ఉండేటప్పుడు ఆ సమయంలో దండిగా విషయాలు జరుగుతుంది. అప్పుడే ఈ కాండవ ప్రస్థం అనే వనాన్ని అగ్నితో దహించారు. అగ్ని భగవంతుడి యొక్క కృప వల్ల అర్జునుడికి అప్పుడే గాంధీవం, తర్వాత ఆ బాణాలు ఎత్తేదానికి ఒక సామగ్రిలాగా ఉంటుంది కదా భుజం పైన. ఆ భుజంలోనే కదా అన్ని బాణములు ఉంటాయి ఆ సామగ్రిలో. ఆ అద్భుతమైన ఒక సామగ్రి ఇచ్చారంట అగ్ని భగవంతుడు. ఏమిటంటే నువ్వు ఎంత బాణాలు ఎత్తినా గాని ఆ బాణం పెట్టే ఆ వస్తువు, ఆ కుండలాగా ఉండే అది ఎంత బాణాలు నువ్వు ఎత్తినా గాని ఇంకా బాణాలు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంత వేగంగా ఎత్తుతావో అంత వేగంగా వస్తుంది అనే ఒక అనుగ్రహం చేసి ఆ బాణం పెట్టే ఆ వస్తువును కూడా ఇచ్చి, తర్వాత దివ్య గాంధీవమైన ధనుస్సుని ఇచ్చి, దివ్యమైన రథాన్ని ఇచ్చి, ఎవ్వరూ భేదలించకుండా ఉండే అద్భుతమైన ఒక కవచాన్ని కూడా అగ్ని భగవంతుడి యొక్క ప్రసాదం వల్ల అర్జునుడికి ఆ సమయంలో దక్కింది. అంతేకాకుండా ఈ కాండవ ప్రస్థాన్ని ఇలా దహించేటప్పుడు అక్కడ మయుడు కూడా ఒక శాపంతో ఉన్నాడు. ఇప్పుడు శాప విమోచనమయ్యి తాను కూడా తన లోకానికి వెళ్తూ ఉండేటప్పుడు మయ నిర్మితమైన ఒక మాయా భవనాన్ని అర్జునునికి బహుమతిగా ఇచ్చేసి వెళ్ళాడు. ఆ మాయాభవనంలోనే ఎలాగుంటుంది అంటే, ఇప్పుడు జలము చూస్తే అది చూసేదానికి జలంగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్తే అది నేలగా ఉంటుంది. చూస్తే నేలలాగా ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్తే అది జలము. అలాగా ఆ జలములోనే దుర్యోధనుడు కాళ్ళు పెట్టి పరిభవపడ్డాడు. దీనివల్ల మళ్ళీ తర్వాత వాళ్ళు జూదం ఆడేదానికి పిలిచారని మహాభారత చరిత్రం. ఈ మయుడిచ్చిన ఈ మాయాభవనాన్ని తీసుకొచ్చి అర్జునుడు కూడా తన యొక్క అంతఃపురంలో ఉంచారంట. ఇలాగ ఇన్ని విషయములు జరిగింది. వర్షాకాలం అయిన తర్వాత కృష్ణుడు కూడా కాళిందిని తీసుకొచ్చి ద్వారకాధీశుడిగా ఇక్కడ ద్వారకలో సంతోషంగా ఉన్నారు, యథావత్ వివాహం చేసుకొని సంతోషంగా ఉన్నారు అంటూ ఈ కాళిందిని వివాహం చేసుకున్న చరిత్రాన్ని శుకాచార్యులు చెప్పి పూర్తి చేశారు. దీని తర్వాత భగవంతుడు ద్వారకాధీశుడిగా ఉండేటప్పుడు ఇంకొక వివాహం జరిగింది. అదేవరంటే మిత్రవింద, అవంతి దేశపు యువరాణి. అవంతి దేశంలో విందుడు అనువిందుడు అంటూ ఇద్దరు, వీళ్ళు కృష్ణుడికి మిత్రవిందను వివాహం చేసి ఇవ్వకూడదు అంటూ ఇలా కృష్ణుడి యొక్క ద్వేషులు. వీళ్ళెవరంటే దుర్యోధనుడి పక్షంగా ఉండేవాళ్ళు కాబట్టి కృష్ణుని ద్వేషిస్తున్నారు. తన యొక్క సహోదరి అయిన మిత్రవిందను వివాహం చేసి ఇవ్వకూడదు అంటూ ఇలా సంకల్పంతో ఉన్నారు. ఎలాగైతే రుక్మిణి రాక్షస విధానంలో తీసుకొచ్చి భగవంతుడు వివాహం చేసుకున్నారో అలాగనే మిత్రవిందను కూడా ఆ వంతి దేశం నుంచి రాక్షస విధానంలో తీసుకొచ్చి అక్కడ ద్వారకకి వచ్చి యథావిధిగా వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ఒక వివాహం సత్య అనే మహిషితో, అద్భుతమైన వివాహం. కోసల దేశ రాజా అయిన నగ్నజితు అని పేరు ఆయనకు. ఆ నగ్నజితుకి సత్య అనే ఒక కూతురు పుత్రి. ఆ సత్యను వివాహం చేసుకోవాలి అంటూ అందరూ యువరాజులు ఆశపడుతున్నారు. ఎందుకంటే సత్య కూడా మంచి శీలవతి, రూపవతి, గుణవతి, అన్ని లక్షణములు ఉండే ఉత్తమ స్త్రీ. ఇలా సత్యను వివాహం చేసుకోవాలని అందరూ ఆశపడుతున్నారు. కానీ ఆ నగ్నజితు ఇలా తన పుత్రిని ఏదో ఒక రాజుకి ఇచ్చి చేయాలి అని కాకుండా దానికి ఒక పంద్యాన్ని పెట్టారు. ఏం పంద్యం అంటే 7 వృషభములు ఘోరంగా ఉండే వృషభుల్ని ఎలాగైనా సరే దాని అదుపులో తీసుకొచ్చి దాని మెడలో దారం కట్టి ఒక చోటు ఉంది, అక్కడికొచ్చి ఏ వీరుడైతే కడతాడో ఆ వీరుడికే ఈ సత్య నుంచి వివాహం చేస్తాను అని ఒక పంద్యాన్ని పెట్టారు. ఈ సత్య కూడా మనస్సులో భగవంతుణ్ణి తలుచుకొని చిన్నప్పటి నుంచి అలాగే తాను ఉంటూ అలాగ భగవంతుని వివాహం చేసుకోవాలి, కృష్ణుని వివాహం చేసుకోవాలి అంటూ మనసులో ఆశ ఉంది. ఇవన్నీ తెలుసుకొని సత్యని వివాహం చేసుకోవాలి అంటూ ఆ కోసల దేశానికి కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వచ్చిన వెంటనే నగ్నజితు విష్ణు భక్తుడు కాబట్టి కృష్ణుడికి అర్ఘ్యపాద్యాచమనీయులంతా ఉపచారం అంతా చేసే సంతోషంతో కృష్ణుడి దగ్గరే కూర్చోబెట్టి ఉపచారం అంతా చేసి పైన మాట్లాడేదానికి ప్రారంభించారు కృష్ణుడితో. కృష్ణుడు కూడా ఆ నగ్నజితుతో మాట్లాడుతుండేటప్పుడు ఏమి విషయం ఇక్కడికి వచ్చారు అని అడిగిన వెంటనే, మీ కూతుర్ని వివాహం చేసుకునేదానికి ఇక్కడికి వచ్చాను. వెంటనే ఆ నగ్నజితు, ఇది నా పరమభాగ్యము, నేను మీకు వివాహం చేయిస్తాను, కానీ తెలిసో తెలియకుండా నా కూతురికి ఒక పంద్యాన్ని పెట్టాను. ఆ పంద్యంలో కానీ మీరు అలా పెట్టకుండా మీకు కానీ వివాహం చేసి పెట్టానంటే
లోకంలో ఉండేవాళ్ళందరూ మిమ్మల్ని తప్పుగా మాట్లాడతారు. ఈ పంద్యం మీకు ఏమాత్రం ఈ పంద్యంలో గెలిచి నా కూతుర్ని తీసుకెళ్ళండి అని చెప్పిన వెంటనే ఏమి పంద్యం అంటే ఇలాగ పంద్యం అంతా చెప్పిన వెంటనే పైన ఏర్పాటు చేయండి అంటూ కృష్ణుడు కూడా అనేసినారు. ఇప్పుడు దూరం నుంచి ఆ సత్య ఆ కృష్ణుడిని చూస్తుందంట. ఏ పురుషుడినైతే ఇన్ని సంవత్సరాలుగా మనసులో ధ్యానం చేస్తుందో ఆ పురుషుడు వచ్చి నిలబడిన వెంటనే తప్పకుండా కృష్ణుడు గెలవాలి అంటూ సత్య కూడా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ అద్భుతంగా ఆ పంద్యాన్ని వర్ణించారు. ఎలాగంటే అది ఒక మైదానంలాగా నడుపులో 7 ద్వారములు ఉంటాయి. తర్వాత అక్కడ జనులందరూ కూర్చొని చూసేలాగా ఏర్పాట్లన్నీ చేసున్నారు. మధ్యలో ఆ వీరుడు వస్తాడు. ఆ 7 వృషభములని ఒకే సమయంలో దాని అదుపులోకి తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద దారంతో తీసుకెళ్ళి దాన్ని కట్టేయాలి. ఇలాగ కృష్ణుడు కూడా తన ఆభరణాలన్నీ విప్పేసి ఆ మైదానం మధ్యలో వచ్చి నిలబడుకున్నాడు. కృష్ణుడు పైన ఆ వృషభులంలా వచ్చే ద్వారమంతా తెరుచుకొని ఆ వృషభులము కూడా వస్తున్నాయి. అందరూ ఆశగా చూస్తున్నారు కృష్ణుడు గెలవాలి అంటూ. ఇలా భగవంతుడు ఏమి చేశాడంటే ఒక్క కృష్ణుడుగా కాకుండా ఎలాగైతే రాసలీలలో ఎంత గోపికలు వచ్చారో అన్ని గోపికల రూపంగా తీసుకున్నట్టుగా ఇక్కడ కృష్ణుడు కూడా 7 వృషభములు వచ్చింది కాబట్టి 7 రూపాన్ని తీసుకొని యుద్ధం చేస్తున్నారంట. చూసేదానికి ఒకే కృష్ణుల్లాగా ఉంది, కానీ 7 రూపములు తీసుకొని అలాగా యుద్ధాన్ని అపారంగా యుద్ధం చేసి ఆ వృషభంతో కొమ్మును ఇలా కింద తోయటం, దాంతోపాటు యుద్ధం చేయటం, తర్వాత బొరలటం ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు సత్య కూడా ఎలాగైనా కృష్ణుడు గెలవాలని చూస్తుండేటప్పుడు అప్పుడప్పుడు కృష్ణుడు కూడా ఆ సత్యను చూసి మందహాసంతో యుద్ధం చేస్తున్నారంట. అలా చేస్తూ ఉండేటప్పుడు చివరిగా ఆ కొమ్ముని కింద తన్ని తర్వాత ఆ ఋషభాన్ని ఎలా అదుపులో తీసుకొచ్చి అనాయాసంగా అన్ని ఋషభముల యొక్క మెడలో ఆ దారాన్ని కట్టి ఏదో ఒక బొమ్మ, చిన్న ఒక బొమ్మ ఉంటుంది కదా, అది బాలులందరూ అలా వీధిలో తీసుకెళ్లేలాగా ఋషభులన్నిటినీ వెనకాల పెట్టి తన భుజం పైన ఆ దారాన్ని తీసుకొచ్చి ఒకే సమయంలో ఎక్కడైతే ఆ ఋషభములను కట్టాలో అలా కట్టేసి వీరాది వీరుడుగా నిలబడుకొని ఉండేటప్పుడు అందరూ పరమ సంతోషపడి అందరూ వచ్చి కృష్ణుని ఎత్తుకొని సంతోషపడుతూ ఉండేటప్పుడు సత్య కూడా పరమ ఆనందం చెందింది. ఆ ఆనందానికి అంతే లేదు అంటూ అంత సంతోషంగా కృష్ణుని చూసి పైన ఈ కృష్ణుని వివాహం చేసుకోపోతామని సంతోషం అంటేనే నగ్న చిత్తు కూడా యథావిధిగా వివాహం చేసి తన పుత్రి కోసం దండిగా బహుమతి సిద్ధంగా పెట్టుకున్నారంట. అలాగా ఏమిటంటే దండిగా దాసదాసి వర్గము, స్వర్ణములు, తర్వాత అశ్వము, ఏనుగులు, వీరులు, భటులు, దండిగా సంపద ఇవన్నీ యథేష్టంగా కృష్ణుడికి సమర్పించి సత్యతో పాటు ద్వారకకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణుని పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణుడు కూడా బయలుదేరి ఇలా వస్తూ ఉండేటప్పుడు ఈ సత్యను వివాహం చేసుకోవాలి అంటూ ఎంతోమంది వీరులు అక్కడ జగడానికి వచ్చారు కదా, అక్కడికి వచ్చి వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి నుంచో నువ్వు వచ్చి సత్యను వివాహం చేసుకుని వెళ్తావా, వీలైతే మాతో గెలిచి తీసుకెళ్ళు అంటూ వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో అర్జునుడు కూడా అక్కడే ఉన్నారు. ఏమన్నాడంటే, నువ్వు వచ్చి కొత్త అల్లుడివి, ఇలా అల్లుడిగా ఉండే నువ్వు యుద్ధం చేసినావంటే అది విరసంగా ఉంటుంది, నేనుండేటప్పుడు నువ్వెలా యుద్ధం చేసేది అంటూ అర్జునుడు నేను చూసుకుంటానంటూ అపారంగా యుద్ధం చేసి ఒక్కడు కూడా లేకుండా అందరినీ తరిమేశారంట. తాను ఏకాకిగా ఉండి అర్జునుడు ఇలా అర్జునుడి యొక్క సహాయంతో అందరినీ తరిమేసి భగవంతుడు నిశ్చింతగా ద్వారకకు వచ్చి సత్యతో పాటు సంతోషంగా ఉన్నారు అనేది చరిత్రం. దీని తర్వాత భద్ర అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ భద్రాను ఎలాగైతే ఏ పంద్యము, ఏ స్వయంవరము, ఏ రాక్షస విధానము లేకుండా ఎలాగైతే సక్రమంగా వివాహం జరగాలో అలా జరిపించుకున్నారు. కేకయ దేశం రాజైన ఆ రాజుపుత్రి యువరాణి ఈ భద్ర. వసుదేవులు వెళ్ళి తర్వాత పుత్రిని అడిగి తర్వాత వాళ్ళు కూడా సంతోషించి యథేష్టంగా యథోక్తంగా శాస్త్ర ప్రకారం అద్భుతంగా ఏ జగడము లేకుండా వివాహం జరిగింది భద్రాతో పాటు. చివరిగా లక్ష్మణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ లక్ష్మణను ద్రౌపది స్వయంవరంలో ఎలాగైతే అర్జునుడు ఆ మత్స్యముని కొట్టి వివాహం చేసుకున్నారో దాదాపు దానిలాగానే చేసుకున్నారు. ఈ కథ వెనకాల మనకు వస్తుంది. ఆ కథ వెనకాల వచ్చేటప్పుడు చెప్తాము. ఇలాగా
అష్టమహిషి యొక్క వివాహం చేసుకొని, ఈ అష్టమహిషి ఎవరంటే మహాలక్ష్మి యొక్క అష్టకళలే అష్టమహిషిగా వచ్చింది అంటూ పెద్దలు అంటారు. ఇలా అష్టమహిషిని వివాహం చేసుకొని ద్వారకాధీశుడిగా భగవంతుడు అక్కడ ఉండేటప్పుడు ఇది మాత్రం కాకుండా ఇంకా కూడా 16,000 స్త్రీలను వివాహం చేసుకొని ద్వారకాధీశుడు ఒక సుఖంగా ఉన్నారు అని చెప్పి బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. అష్టమహిషి వివాహం. చంద్రాననా భీష్మీ భామ జాంబవతి సత్య మిత్రవిందా భద్రా లక్ష్మణ కాళిందీ నాయకం నందనందనం ఆశ్రిత బృంద బృందారకవద్యం నందిత నారాయణ తీర్థనందనం ఆనందకల్దో ఆలోకయే రుక్మిణీ కళ్యాణ గోపాలం అంటూ నారాయణ తీర్థుల మహాత్ములు కృష్ణలీలా తరంగిణి అనే ఒక తరంగంలో ఇలాగ చివరిగా ఈ పాటను పూర్తి చేశారు. అష్టమహిషి వివాహం. అలాగా అష్టమహిషి వివాహం ఈ అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు అత్యద్భుతంగా చెప్పారు. భగవంతుడి యొక్క అన్ని వివాహం మంగళకరమే. అలాగ అష్టమహిషులతో పాటు మహాలక్ష్మి యొక్క అష్టకళలతో పాటు ద్వారకాధీశుడుగా మహావిష్ణువు ఇలా ద్వారకాధీశుడిగా పరిపాలించి లోకాన్నన్నిటికీ క్షేమాన్నిచ్చారు అనేది అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ అష్టపంచాశత్నమోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ ఏకదా పాండవాన్ ద్రష్టుం ప్రతీతాన్ పురుషోత్తమః ఇంద్రప్రస్థం గతః శ్రీమాన్ యుయుధానాదిభిర్వృతః దృష్ట్వా తం ఆగతం పార్థాః ముకుందమఖిలేశ్వరం ఉత్తస్థుః యుగపద్వీరాः ప్రాణాः ముఖ్యమివాగతం పరిష్వజ్య అచ్యుతం వీరాः అంగసంగహతేన సహ సానురాగస్మితం వక్త్రం వీక్ష్య తస్య ముదం యయుః యుధిష్ఠిరస్య భీమస్య కృత్వా పాదాభివందనం ఫాల్గుణం పరిరభ్యాథ యమాభ్యాం చాభివందితః పరమాసన ఆసీనం కృష్ణమనిందితా నవోఢా వ్రీడితా కించిత్ శనైరేత్య అభ్యవందత తచైవ సాత్యకిః పార్థైః పూజితశ్చ అభివందితః నిశసాదాసనేన్యే చ పూజితాః పర్యుపాసత పృథాం సమాగత్య కృతాభివాదనః తయాతిహార్దార్ద్రదృశా అభిరంభిదః ఆపృష్టవాన్ తాం కుశలం సహస్నుషాం పితృష్వసారం పరిపృష్టబాంధవః తమాహ ప్రేమ వైక్లవ్య రుద్ధకంఠాశ్రులోచనా స్మరంతి తాన్ బహూన్ క్లేశాపాయ ఆత్మదర్శనం తదైవ కుశలం నోభూత్ సనాథాస్తే కృతా వయం జ్ఞాతీన్ న స్మరతా కృష్ణః భ్రాతా మే ప్రేషితస్త్వయా న తేస్తి స్వపరభ్రాంతిః విశ్వస్య సుహృదాత్మనః తథాపి స్మరతాం శశ్వత్ క్లేశాన్ హంసి హృది స్థితః యుధిష్ఠిరోవాచ కిం న ఆచరితం శ్రేయః న వేదాగమధీశ్వరా యోగేశ్వరాణాం దుర్దర్శః యన్నో దృష్టః కుమేధసాం ఇతి వై వార్షికాన్ మాసాన్ రాజ్ఞా సహ అభ్యర్థితః సుఖం జనయన్ నయనానందం ఇంద్రప్రస్థౌకసాం విభుః ఏకదా రథమారుహ్య
विजयो वानरध्वजं गाण्डीवं धनुरादाय तूनौ चाक्षयसायकौ साकं कृष्णेन सन्नद्धः विहर्तुं विपिनं वनं बहूयालमृगाकीर्णं प्राविशत् परवीरः तत्राविद्यच्छरैः व्याघ्रान् सूकरान् महिषान् रुरून् शरभान् गवयान् खड्गान् हरिणान् शशशल्लकान् तान्निन्युः किङ्कराराज्ञे मेध्यान् पर्वणि उपागते तृट्परीतः परिश्रान्तः बीभत्सुः यमुनामगात् तत्रोपस्पृश्य विशदं पीत्वा वारिमहारथौ कृष्णौ ददृशतुः कन्यां चरन्तीं चारुदर्शनां ताम् आसाद्यवरारोहां सुद्विजां रुचिराननां पप्रच्छ प्रेषितः सख्या फाल्गुनः प्रमदोत्तमाम् का त्वं कस्यासि शुश्रोणि कुतोऽसि किं चिकीर्षसि मन्ये त्वां पतिमिच्छन्तीं सर्वं कथय शोभने कालिन्द्युवाच अहं देवस्य सवितुः दुहिता पतिमिच्छति विष्णुं वरेण्यं वरदं तपः परममास्थिता नान्यं पतिं वृणे वीरा तमृते श्रीनिकेतनं तुष्यतां मे स भगवान् मुकुन्दो अनाथसंश्रयः कालिन्दीति समाख्याता वसामि यमुनाजले निर्मिते भवने पित्रा यावत् अच्युतदर्शनं तथा वदत् गुडाकेशः वासुदेवाय सोऽपि रथम् आरोप्य तद्विद्वान् धर्मराजमुपागमत् यदैव कृष्णः सन्दिष्टः पार्थानां परमाद्भुतं कारयामास नगरं विचित्रं विश्वकर्मणा भगवान् तत्र निवसन् स्वानां प्रियचिकीर्षया अग्नये खाण्डवं दातुम् अर्जुनस्याससारथिः सोऽग्निस्तुष्टः धनुरदात् हयान् श्वेतान् रथं नृप अर्जुनाय अक्षयौ तूनौ वर्म चाभेद्यमस्त्रिभिः मयश्च मोचितो वह्नेः सभां सख्य उपाहरत् यस्मिन् दुर्योधनस्यासीत् जलस्थलदृशि भ्रमः स तेन समनुज्ञातः सुहृद्भिश्च अनुमोदितः आययौ द्वारकां भूयः सात्यकिप्रमुखैर्वृतः अथोपयेमे कालिन्दीं सुपुण्यर्त्वृक्षवूर्जिते वितन्वन् परमानन्दं स्वानां परममङ्गलं विन्दानुविन्दावावन्त्यौ दुर्योधनवशानुगौ स्वयंवरे स्वभगिनीं कृष्णे सक्तां न्यषेधतां
राजाधिदेव्यास्तनयां मित्रविन्दां पितृष्वसुः प्रसह्य हृतवान् कृष्णः राजन् राज्ञां प्रपश्यतां नाग्नजिन्नाम कौसल्य आसीद्राजा अतिधार्मिकः तस्य सत्या अभवत् कन्या देवी नाग्नजिती नृपा न तां शेकुः नृपावोढुम् अजित्वा सप्तगोवृषान् तीक्ष्णशृङ्गान् सुदुर्धर्षान् वीरगन्धासहान् खलान् तां श्रुत्वा वृषजिल्लभ्यां भगवान् सात्वतां पतिः जगाम कौसल्यपुरं सैन्येन महतावृतः स कोसलपतिः प्रत्युत्थान आसनादिभिः अर्हणेनापि गुरुणा पूजयन् प्रतिनन्दितः वरं विलोक्याभिमतं समागतं नरेन्द्रकन्या चकमे रमापतिं भूयादयं मे पतिराशिषो मलाः करोतु सत्या यदि मे धृतो व्रतैः यत्पादपङ्कजरजः शिरसा बिभर्ति श्रीरब्जजः स गिरिशः सह लोकपालैः लीलातनुः स्वकृतसेतुपरीप्सयेषः काले दधत्स भगवान् मम केन तुष्येत् अर्चितं पुनरित्याह नारायण जगत्पते आत्मानन्देन पूर्णस्य करवाणि किमल्पकः श्रीशुक उवाच तमाह भगवान् हृष्टः कृतासनपरिग्रहः मेघगम्भीरया वाचा सस्मितं कुरु नन्दन श्रीभगवानुवाच नरेन्द्रयाञ्च कविभिर्विगर्हिता राजन्यबन्धोः निजधर्मवर्तिनः तथापि याचे तव सौहृदेच्छया कन्यां त्वदीयां न हि शुक्लदावयम् राजोवाच कोऽन्यस्ते अभ्यधिको नाथ कन्यावरैः प्सितः गुणैकधाम्नो यस्याङ्गे श्रीर्वसति अनपायिनी किं तु अस्माभिः कृतः पूर्वं समयः सात्वदर्शभा पुंसां वीर्यपरीक्षार्थं कन्यावरपरीप्सया सप्तैते गोवृषावीर दुर्दान्ता दुरवग्रहाः एतैर्भग्नाः सुबहवः भिन्नगात्रा नृपात्मजाः यदि मे निगृहीताः स्युः त्वयैव यदुनन्दन वरो भवान् अभिमतः दुहितुर्मे श्रियः पते एवं समयमाकर्ण्य बद्ध्वा परिकरं प्रभुः आत्मानं सप्तधा कृत्वा न्यगृह्णाल्लीलयैव तान् बद्ध्वा तान् दामभिः शौरिः भग्नदर्पान् हतौजसः व्यकर्षल्लीलया बद्धान् बालो दारुमयान् यथा ततः प्रीतः सुतां राजा
ददौ कृष्णाय विस्मितः तां प्रत्यगृह्णात् भगवान् विधिवत् सदृशीं प्रभुः राजपत्न्यश्च दुहितुः कृष्णं लब्ध्वा प्रियं पतिं लेभिरे परमानन्दं जातश्च परमोत्सवः शङ्खभैर्यानकानेदुः गीतवाद्यद्विजासिषः नरानार्यः प्रमुदिताः सुवासहास्रगलङ्कृताः दशधेनुसहस्राणि पारिबर्हमदाद्विभुः युवतीनां त्रिसाहस्रं निष्कग्रीवसुवाससां नवनागसहस्राणि नागान् शतगुणान् रथान् शतगुणान् अश्वान् शतगुणान् नरान् दम्पती रथमारोप्य महत्या सेनया वृतौ स्नेहप्रक्लिन्नहृदयः यापयामास कोसलः श्रुत्वैतत् रुरुधुर्भूपाः नयन्तं पथिकन्यकां भग्नवीर्याः सुदुर्मर्षाः यदुभिः गोवृषैः पुरा तानस्यतः शरव्रातान् बन्धुप्रियकृत् अर्जुनः गाण्डीवी कालयामास सिंहः क्षुद्रमृगानिव पारिबर्हमुपागृह्य द्वारकामेत्य सत्यया रेमे यदूनां ऋषभः भगवान् देवकीसुतः श्रुतकीर्तेः सुतां भद्राम् उपयेमे पितृश्वसुः कैकेयीं भ्रातृभिर्दत्तां कृष्णः सन्तर्दनादिभिः सुतां च मद्राधिपतेः लक्ष्मणां लक्षणैर्युतां स्वयंवरे जहारैकः स सुपर्णः सुधामिव अन्यांश्चैवं विधा भार्याः कृष्णस्यासन् सहस्रशः भौमं हत्वा तन्निरोधात् आहृताश्चारु दर्शनाः श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे अष्टमहिषी उद्वाहो नाम अष्टपञ्चाशत्तमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।